హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి టమాటో ఎగ్ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేసుకోవడంలో కూడా చాలా ఈజీ, సింపుల్ రెసిపీ. సో ముందుగా ఇక్కడ ఒక కడాయి తీసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి. సో ఇలా టమాటాలను వేసుకొని టమాటాలను బాగా మగ్గించుకోవాలండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టమాటాలను బాగా మెత్తగా మగ్గించుకోవాలి. సో ఇలా మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ముందుగా. సో ఫ్రెండ్స్, వీడియోని అసలు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే రెసిపీ బాగా అర్థమవుతుంది. దీనికి లిడ్ పెట్టేస్తే, కవర్ చేస్తే టమాటాలు తొందరగా కుక్ అయిపోతాయి. సో ఇలా మొత్తం చూసారు కదా, నీళ్ళు రిలీజ్ అయ్యాయి టమాటాలో నుంచి. సో దీన్ని కొంచెం బాగా మిక్స్ చేసుకుంటూ మళ్ళీ దీన్ని కవర్ చేసుకుంటూ మనం ఉడికించుకుంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. సో ఇప్పుడు ఇలా మెత్తపడిన టమాటాలను స్పూన్తో ఇలా మ్యాష్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం ఈక్వల్గా మ్యాష్ అయితే చేసేసుకోవాలి టమాటాలను. అప్పుడే గ్రేవీ చాలా బాగుంటుందండి, కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇలా మొత్తము మ్యాష్ చేసుకోవాలి. టమాటాలు పెద్దగా ఉంటే ఇందులో బాగుండదండి. సో అందుకని మ్యాష్ చేసి మొత్తం కర్రీ అనేది చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఇది అయితే చపాతీలో అయినా రైస్లో అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో కారం పొడి వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1 టీ స్పూన్ కారం పొడి వేసాను. అలాగే ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు కసూరి మేతి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కసూరి మేతి ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, టేస్ట్ ఇంకా బాగుంటుంది, లేదంటే స్కిప్ చేయొచ్చు. సో ఇలా వేసుకొని మొత్తం మ్యాష్ చేస్తూ మనం బాగా కలుపుకుంటే మసాలా కూడా మొత్తం గ్రేవీలో బాగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ నేను 1/2 కప్పు వరకు వాటర్ వేసాను. మీరు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువగా వేసుకోవచ్చు, బట్ 1/2 కప్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 4 గుడ్లను ఇలా పగలగొట్టుకొని వేసేసుకోవాలి. ఇందులో మీరు ఎగ్స్ బాయిల్ చేసి కూడా వేసుకోవచ్చండి. ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు కవర్ చేసి ఒక 2 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి, ఎగ్స్ సెట్ అయ్యేంత వరకు. సో ఇలా చూసారు కదా, గుడ్లు అన్నీ సెట్ అయిపోయాయి. మిక్స్ చేయకూడదు, స్లోగా మనం జస్ట్ ఇలా స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కవర్ పెట్టి ఇంకో 5 నిమిషాల తర్వాత గుడ్లను ఇలా తిప్పేసుకోవాలి, టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి. ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే కొంచెం థిక్గా కూడా అవుతుంది. ఇప్పుడు స్లోగా మళ్ళీ ఎగ్స్లను టర్న్ చేసుకుంటూ ఒక 5 to 6 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేస్తే రెడీ అయిపోతుందండి. సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ అండి. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఇక్కడ ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేసాను. పచ్చి వాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టమాటాలను వేసుకోవాలి.
సో ఇలా టమాటాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీన్ని కవర్ చేసి టమాటాలు బాగా మగ్గేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి. సో ఇక్కడ ఒక 2-3 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ కవర్ చేసి టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ప్లేట్ తీస్తూ వీటిని మిక్స్ చేస్తూ ఇలా మ్యాష్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. అప్పుడైతే చాలా స్మూత్గా వస్తుంది గ్రేవీ అనేది. సో ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. నేను ఎక్కువగా మా ఇంట్లో చేసే రెసిపీ అయితే ఇదే పిల్లల కోసం. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మ్యాష్ చేస్తూ మనం మిక్స్ చేస్తే వేసిన మసాలాలు మొత్తం గ్రేవీలో మిక్స్ అయిపోతాయి. సో ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోని అసలు స్కిప్ చేయకుండా చూడండి, చాలా షార్ట్లో నేను వీడియో పెడుతున్నాను. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ప్లేట్ కవర్ చేసి మళ్ళీ కొద్దిగా బాయిల్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. సో ఇక్కడ బాయిల్ వస్తుంది కదా, ఇప్పుడు ఇందులో బాయిల్ చేసుకున్న ఎగ్స్ను వేసుకోవాలి. సో ఇలా పైన నుంచి గుత్తి వంకాయలకి కట్ చేసాం కదా, అలా కట్ చేసుకోవాలి. లైట్గా కట్ చేసుకొని వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకొని ఇలాగే ఓపెన్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఇక్కడ 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ప్లేట్ కవర్ చేసి ఇంకో 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేస్తే గ్రేవీ అనేది చాలా టేస్టీగా రెడీ అవుతుంది. చపాతీలో చాలా బాగుంటుంది. సో ఒకసారి మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది.